నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వరకు తెలియని వ్యక్తుల్ని పరిచయం చేసుకోవడం కరెక్ట్ అంటారా? కాదంటారా? అది కరెక్ట్ కాదు. కానీ మనకు పరిచయం లేకున్నా కూడా ఒక మంచి స్థాయి, మంచి పొజిషన్ నుండి సమాజం కోసము పనిచేసే వాళ్ళని పరిచయం చేయడం తప్పులేదు. హ్మ్. కానీ ఏదో అనోన్ పర్సన్, కొత్త పర్సన్ చేసుకోవడం కరెక్ట్ కాదు. పబ్లిక్ ఫిగర్ అయ్యుండి వాళ్ళని పరిచయం చేసుకోవడం తప్పులేదు. ఆ! అంటే ఇప్పుడు చాలా వరకు సోషల్ మీడియాలో కావచ్చు, లేదా కావచ్చు చాలా వరకు జరుగుతాయి. ఎందుకంటే ఒకరికొకరు కాంటాక్ట్ తీసుకోవడం, మాట్లాడడం, అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా ఫోన్‌లు చూడడం. ఇవన్నీ అంటే ఇవన్నిటికి దారుణం అంటే కారణం ఇదే కదా! ఒకటండి మనము చూసుకుంటామండి. మన ఇంటి దగ్గరోళ్ళు మనకు తెలిసిన విషయం మనకు నచ్చరు. ఎవడో తెలియనోని వ్యక్తి దగ్గర అక్కడ దగ్గర ఏముంటుందో కొత్త విషయం అని అనుకోని ఎక్కువ అట్రాక్ట్ అయిపోతారు. కానీ తెలియని వారితో ఎంత దూరం ఉంటే అంత మంచిది. తెలిసిన వాళ్ళతోనే రిలేషన్ మెయింటైన్ చేస్తే బాగుంటది తప్ప, ఏదో మనకు పరిచయం లేని వాడు అని మనసులో ఇప్పుడు చూడడానికి మీది కూడా బాగానే మాట్లాడతారు. కానీ మనసులో ఏముంది మనం చెప్పలేం తెలుసుకోలేం కదా! మంచి కోసం మాట్లాడతాడు తెలవదు, చెడు కోసం మాట్లాడతాడు తెలవదు. ఏదైనా కూడా కొద్దిగా తెలిసినోళ్ళు చుట్టుపక్కల వారితో మాట్లాడితేనే బాగుంటుందని చెప్పేసి తెలియదు. హ్మ్. అంటే ఫేక్ ప్రొఫైల్స్ గుర్తించకపోవడం యువతలది తప్పంటారా? లేదంటే ప్లాట్‌ఫార్మ్‌లది తప్పంటారా? అంటే కొంతమంది అండి ఏజ్‌ని బట్టి అంటే కొంతమందికి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి గర్ల్ ఫ్రెండ్ లేనోళ్ళు ఉంటారండి. అది అమ్మాయి గాని, అబ్బాయి గాని. అరే నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు పక్కోనికి ఉంది. నాకెందుకు లేదని ఇంటెన్షన్ మీద చాలా మంది ఉండి అట్లా అట్రాక్ట్ అయిపోయి అవ్వటోళ్ళు చాలా ఎక్కువ పర్సెంట్ ఉంటారండి. ఎందుకంటే ఎవరికైనా అబ్బాయి, అమ్మాయి ఒక అమ్మాయి మాట్లాడుతుంది, ఒక అబ్బాయి నచ్చిన మాట్లాడుతున్నారు ఇంటెన్షన్ అవి ఉంది. కానీ ఏదైనా కూడా చూసి జాగ్రత్తగా ఉండి తెలియని వాళ్ళతో దూరంగా ఉంటేనే మంచిదని చెప్పి అనుకుంటున్నాను. ఆ! అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి పెళ్లి చేసుకోకుండా ఉండే వాళ్ళకి ఎలాంటి శిక్ష అనేది పడాలంటారు? ఒకటండి ఈ రోజులల్లా అబ్బాయిది ఎంత తప్పుందో అమ్మాయిది కూడా అంతే తప్పు ఉంటున్నది. వీళ్ళ అమ్మాయిలు సరే అబ్బాయిలు మోసం చేస్తున్నారు అనుకుంటే అమ్మాయిలు కూడా ఆ విధంగా మోసం చేసే చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే ట్రెండింగ్ అంటే ఎవరికి అవసరంగా అనుకూలంగా ఉన్నారంటే అమ్మాయిలు అబ్బాయిలు ఆ విధంగా లేదు కాబట్టి ఆ విధంగా చేసుకొని మీ కుటుంబాలని నాశనం చేసుకోవడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ వల్ల మీ అమ్మా నాన్నలు ఎంతో ఆశలు పెట్టుకుంటారు. అమ్మా నాన్నల జీవితాలు అన్నదమ్ముల జీవితాలు అందరూ కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ముందుకు నడిస్తే బాగుంటుంది. అంటే సోషల్ మీడియా వల్ల ఎక్కువగా పిల్లలు ఖరాబ్ అవుతున్నారు. సెల్ ఫోన్‌లు ఎక్కువగా చూస్తున్నారు అని చెప్పేసి వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మరి సోషల్ మీరేమంటారు? సోషల్ మీడియా వల్ల పిల్లలు ఖరాబ్ అవ్వడం ఏం లేదండి. సోషల్ మీడియా ద్వారా టెక్నాలజీ మారింది. దేశాలు మారినాయి, రాష్ట్రాలు మారినాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత కూడా ఇలా డెవలప్ అయ్యారంటే కారణం సోషల్ మీడియా అండి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎంత మంచి ఉందో అంత చెడు కూడా ఉంది. మనం ఇవి మంచి యూజ్ చేసుకుంటే మంచిదేనండి. ఇయాల నాటి రోజులలో మనం బడికి పోతుంటే, స్కూల్‌కి పోతుంటే గిట్ట మనమేమైనా క్వెషన్ రాకుంటే గూడా దాన్ని మనం చేసుకోలేం. కానీ ఇయాల సోషల్ మీడియా రావడం వల్ల, నెట్ రావడం వల్ల ఏందండి, ఆ సంబంధించిన క్వెషన్ గుర్తు కూడా ఇయాల దాని ఆన్సర్ వస్తుంది. కానీ అప్పుడు లేదు. దాన్ని నేర్చుకోవడంలో చాలా ఉపయోగపడుతుంది సోషల్ మీడియా. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ అనేది కూడా మనం ఏ విధంగా ఉపయోగించుకుంటే ఆ విధంగా ఉంది. యూట్యూబ్ గాని, ఫేస్‌బుక్ గాని అన్ని విధాలుగా మనం ఏ విధంగా ఉపయోగించుకుంటే ఆ విధంగా ఉంది. మంచిగా ఉపయోగించుకుంటే మంచిగానే ఉంటది. చెడుగా ఉపయోగించుకుంటే చెడుగానే ఉంటది. అంటే సోషల్ మీడియా ఎక్కువగా మంచిగా ఉపయోగిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? 100% అండి. చాలా మంచిగండి. సోషల్ మీడియా రావడం వల్ల ఇలా ప్రపంచమే మారిపోయింది. టెక్నాలజీ మారిపోయింది. నాడసలు ఏ విధంగా ఉండాలనే విధంతోని ఇలా టెక్నాలజీ మారిపోయింది. ఇలా మనిషి ఏ విధంగా జీవితంలో జీవన విధానం ఏ విధంగా ఉండాలి. పాత గతంలో చూసుకుంటే మనకసలు పల్లెటూరు వాళ్ళకి హైదరాబాద్‌కొస్తే పల్లెటూరు వాళ్ళు ఒక విధంగా చూసేవాళ్ళు. హైదరాబాద్ సిటీ ఖర్చులు ఒక విధంగా చూసేవాళ్ళు. కానీ ఇయాల సోషల్ మీడియా రావడం వల్ల ప్రతి గ్రామాలలో గూడా ఒక మంచి టెక్నాలజీ పెరిగిపోయింది. వాళ్ళకి ఏ విధంగా ఉండాలి, జీవన విధానం ఏ ఉండాలి, సిటీలో ఏ విధంగా ఉంటారు, పల్లెటూరులో ఆ విధంగా ఉండే విధంగా వెళ్ళిపోయింది. సోషల్ మీడియా ద్వారా మంచి ఎంతుందో చెడు కూడా అంతే ఉంది. అంటే సోషల్ మీడియాలో చిన్న పిల్లలు ఎక్కువగా ఫోన్ చూస్తున్నారు. అంటే యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సైట్ అది ఎక్కువగా రావడం. అలాగే ఇప్పుడు పిల్లలు అంటే టీచర్‌లు కూడా రీసెంట్‌గా కొట్టడం అయితే జరిగింది. పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు అదంతా నేర్చుకుంటుంది సోషల్ మీడియా వల్లనే కదా! ఒకటండి కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు 3 నెలలతో బంద్ ఉంది. బంద్ ఉన్నప్పుడు ప్రభుత్వం గాని, ప్రభుత్వ పాఠశాలలు గాని, ప్రైవేట్ పాఠశాలలు గాని ఏమన్నారండి? పిల్లలకు ఆన్‌లైన్ క్లాస్ చెప్తామని చెప్పిర్రు. అంటే ఈ ఆన్‌లైను క్లాస్‌ల ద్వారా గూడా ఎంత బెనిఫిట్స్ అండి. అది ప్లస్ పాయింటే గదా! పిల్లోడు బడికోనప్పుడు నీకు ఆన్‌లైన్‌లో క్లాస్ చెప్తున్నప్పుడు బెనిఫిటే గదా అది. ఇయాల సోషల్ మీడియా ఫోన్‌లు వాడడం వల్ల పిల్లలు ఖరాబ్ గారని టెక్నాలజీ నేర్చుకున్నారు. ఈ ఈ రోజులలో అంటే ఈ జనరేషన్‌లో పుట్టినటువంటి పిల్లలు ఇలా గతంలో ఒక 20 సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాల కింద పుట్టినోళ్ళు, ఇప్పుడు జనరేషన్‌లో పుట్టినోళ్ళు ఫోన్ చూస్తే ఇట్లా టక 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 అన్ని కూడా ఓపెన్ చేస్తుర్రు. పాతోళ్ళకి తెలవదు అసలు ఫోన్ ఏ విధంగా వాడడం అనేది. మన టెక్నాలజీ అంతా మారిందండి. సోషల్ మీడియా టెక్నాలజీ మారడం వల్ల ప్రపంచం ఏ విధంగా టెక్నాలజీ మారుతుందో పిల్లలు కూడా అదే విధంగా అప్‌డేట్ అయ్యిండ్రు. టెక్నాలజీ కూడా అంతా మారింది. అంత షార్ప్ కూడా తయారయ్యారు కాబట్టి సోషల్ మీడియా, ఫోన్‌ల వల్ల పిల్లలు నష్టపోలేదండి. టెక్నాలజీకి తగ్గట్టు తయారవుతున్నారు అంతే. ఆ! అంటే లవ్ చేసుకొని పాడైపోతున్నారు, చెడిపోతున్నారు గదా! లవ్ దానికి అనేది మీరేమంటారు? గుర్తుపెట్టుకోండి. ఫోన్ ఉన్నప్పుడు లవ్ చేసుకున్నారు. ఫోన్ లేకపోయినప్పుడు కూడా లవ్ చేసుకున్నారు. ప్రేమించినోడు ఏ విధంగానైనా ప్రేమిస్తాడండి.
ఈ సోషల్ మధ్య మీడియా కాలంలో ఎక్కువగా అయిపోయాయి కదా ఇవన్నీ కూడా. ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయాలు ఎక్కువ అవ్వడం, స్నాప్‌చాట్ లో పరిచయం ఎక్కువ అవడాలు, ఫోటోలు పంపించడాలు, వీడియోలు పంపించడాలు. అప్పుడైందండి, అప్పుడు కూడా లవ్ ఉంది, ఇప్పుడు కూడా లవ్ ఉంది. లవ్ అనేది ఎప్పుడైనా ఉంది, గతంలో కూడా ఉంది. అప్పుడు ఏంటంటే అమ్మాయిని చూడడానికి ఇంటి చుట్టూ తిరుగుతుండే, ఇప్పుడు ఫోన్ లో ఉంది కాబట్టి డైరెక్ట్ కాంటాక్ట్ వచ్చారు అంత తప్ప ఎప్పటికైనా ప్రేమ ఉంది. అప్పుడు కూడా ప్రేమించుకున్నారు, మంచి ఉంది, అందులో చెడు ఉంది. ఇప్పుడు కూడా ప్రేమించుకున్నారు, మంచి ఉంది, చెడు ఉంది. ఇలా గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన వాళ్ళు కూడా ఎంతో మంది మంచి మంచి జీవన లైఫ్ స్టైల్ అనుభవిస్తారు, మంచిగా ఉంది. ఇలా మనం గుర్తుపెట్టుకోండి. ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, మనం చూసుకుంటే అప్పుడు ఒక ఫారెన్ ఆమె మనకు చెప్పింది, సోషల్ మీడియా ద్వారా అంటే ఆన్లైన్ ద్వారా పరిచయం అయితే ఇలా నా లైఫ్ ఇంత మంచిగా ఉందని చెప్పి ఆమె చెప్తున్నది. అట్లా చాలా మంది జీవితాలు కూడా మంచిగా అయినాయి, చెడు అయినాయి. మంచిగా ఆలోచించుకొని మంచిగా ముందడికి పోదాం అన్న వాళ్ళ జీవితాలు బాగుంటాయి. మేము ఖరాబ్ అయితే విస్తారంగా ఉంటామంటే కూడా వాళ్ళ జీవితాలు నాశనం అవుతుంది తప్ప సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ అనేది చాలా సక్సెస్ఫుల్, హ్మ్. మంచి జీవితాలను మార్చేసింది. హ్మ్. సో ఫైనల్ గా యూట్యూబ్ అనేది, సోషల్ మీడియా అనేది మంచిదంటారు. మంచిదండి, మంచిగా ఉపయోగించుకుంటే మంచిగా ఉంటుంది, చెడుగా ఉపయోగించుకుంటే చెడుగా ఉంటుంది. ఓకే. థాంక్ యూ.